ఏపీఎస్ఏ1 సంబంధించి 6th క్లాస్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపరు వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపరు. సో ఎక్కడ ఇచ్చిన ప్రతి క్వశ్చన్ అయితే మీరు బాగా చూసుకోండి. డెఫినెట్గా అయితే మీరు ఎగ్జామ్లో అయితే కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే వచ్చిన రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వడానికి అయితే ప్రయత్నం అయితే ఉంటుంది. అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన ఛానల్కి మానిటైజేషన్ లేదు. ఇవన్నీ ఏదో మానిటైజేషన్ కోసం రెవెన్యూ వస్తుందని పెడుతున్నాను అనుకుంటే తప్పు. జస్ట్ మీకైతే క్యాజువల్గా పెడుతున్నా, యూస్ఫుల్ అవుతుంది అనేసి. ఇక లేట్ చికెన్ వెళ్తే కనుక ఇక్కడ చూడండి, సెక్షన్ 1లో మీకు 4 ఉంటాయి. సో ఈచ్ వన్ క్యారీ 2 మార్క్స్ అనమాట. 4 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అన్ని చూసుకోండి బాగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వీటి ఆన్సర్స్ మీకు మేజర్గా వర్క్ బుక్లో కానీ క్లాస్ వర్క్లో కానీ దొరుకుతాయి, చూసుకోండి. అండ్ సెక్షన్ 2లో మీకు మొత్తం 5 ఉంటాయి. సో ఈచ్ వన్ క్యారీ 4 మార్క్స్. 5 4 20 ఇవి కూడా చూడండి. కాస్త బెరగా ఉంది, కొద్దిగా మీరు పాస్ చేసుకునేది గమనించండి, కనిపిస్తుంది మీకు ఈజీగా. క్వాలిటీ పెంచుకోండి, వీడియో క్వాలిటీ. అలాగే సెక్షన్ 3లో మీరు మొత్తం రాయాల్సిన క్వశ్చన్స్ 4, అంటే దీంట్లో ఇంటర్నల్ సైజ్ ఉంటుంది. ఈచ్ వన్ క్యారీ 8 మార్క్స్ అనమాట. 4 8 32. ఇవన్నీ చూసుకోండి మంచిగా. మ్యాక్సిమం అయితే మనకు ప్రీవియస్ పేపర్స్ నుంచి ఎక్కువ ఆడడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. అండ్ మీ క్లాస్ వర్క్ కానీ హోంవర్క్ కానీ పక్కన పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, మీకు మ్యాథమెటిక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎక్సర్సైజ్ కానీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీకు కొన్ని. సో వాటి నుంచి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్సర్సైజ్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి, ఎగ్జాంపుల్స్ని. అలాగే లాస్ట్లో మీకు 20 మార్క్స్కి వచ్చేసి బిట్ పేపర్ ఉంటుంది. ఈ బిట్స్ చూసుకోండి. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే మీకు మ్యాథ్స్లో అయితే అంత ప్రాబ్లమ్ సొల్యూషన్ అయితే మీకు రఫ్గా అయితే ఉండదు. మీరు ఒకసారి కళ్ళతో చూసి వస్తుంది అనుకుంటే మాత్రం ఎగ్జామ్లో ఒక ఓవర్లో పడతారు. కాబట్టి ఎక్కువ పేపర్ పెన్సిల్ ప్రాక్టీస్ అయితే ఎక్కువ పెట్టుకోండి. ఈ బిట్స్ అనేది చూసుకోండి. ఏమైనా బిట్స్ రాకపోతే కమెంట్ చేయండి. నేను ఆ బిట్ అయితే మీకు మ్యాథ్స్ ఫ్యాకల్టీతో అడిగి మీకైతే చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ కుదిరితే అన్నింటికి సంబంధించి కీ కూడా పెడతాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ లైక్ చేయండి. అలాగే ఏంటంటే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్లో జాయిన్ అయిపోండి. XYZ బ్రాండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. అండ్ డూ లైక్ అండ్ షేర్ విత్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.